దేశంలోని తొలిసారిగా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన 2 గద్దలను తమ టీంలో చేర్చుకున్నారు. వీటితో డ్రోన్ దాడులకు చెక్ పెట్టొచ్చని తెలంగాణ డీజీపీ రవిగుప్తా అలాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మొయినాబాద్లోని ట్రైనింగ్ అకాడమీలో ఈ గద్దలను పరీక్షించి చూశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి ఈగల్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు. ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్ ను గుర్తించిన వెంటనే గాల్లోకి లేచిన ఓ గద్ద డ్రోన్ ను కాలితో పట్టుకుని నేల మీదకి తీసుకొచ్చింది. కాగా ఇలా శిక్షణ పొందిన గద్దలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, నెదర్లాండ్స్ తర్వాత తెలంగాణలోనే ఈగల్ స్క్వాడ్ ఉందని డీసీపీ చెప్పారు. రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందం ఈ గద్దలకు 3 ఏళ్లుగా శిక్షణ ఇస్తుందని చెప్పుకొచ్చారు. వీవీఐపీ సందర్శనలు, బహిరంగ సభలు, సమావేశాల సమయంలో భద్రతా విధులకు ఈగల్ స్క్వాడ్ ను వాడాలని నిర్ణయించినట్లు డీసీపీ రవిగుప్తా పేర్కొన్నారు. అంతర్గత భద్రతా విభాగం ఈగల్ స్క్వాడ్ ను పర్యవేక్షిస్తుందని వివరించారు. 2020 జూలైలో ఈగల్ స్క్వాడ్ తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. इधर लोग है।